ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన దినమందు దేవాది దేవుని సన్నిధి, ఆయన కృప, వాత్సల్యత ఈ దినమంతటిలో మనము పొందుకొనున్నట్లు, దేవుని చేత మనము దీవించబడినట్లు ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు ఆత్మతో సత్యముతో దేవాది దేవుణ్ణి మనము మహిమపరుద్దాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు దేవాది దేవుని నామాన్ని మహిమ పరచవలసిందిగా తెలియచేస్తూ ఉన్నాను. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుడమైన దేవా, గొప్ప దేవా, నీవు ఆశ్చర్యకర్తవైన దేవుడవని, నీవు ఆలోచనకర్తవైన దేవుడవని, నీవు బలవంతుడవైన దేవుడవని తండ్రి, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో అయా నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ నీ సన్నిధానములోనికి వస్తూ ఉండగా నాలో మాలో తండ్రి నీ ఆత్మను నేను దుఃఖపరిచిన, నిన్ను బాధించిన జీవితం ఉంటే ప్రభువా, నీవు కలువరి సిలువలో నీవు కార్చిన రక్తము ద్వారా నీవుగా తాకండి ప్రభువా, మీరుగా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో నీ బిడలైన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు నూతన పరచండి. నీ నూతనమైన కృప చేత, నీ నూతనమైన వాత్సల్యత చేత మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నీ రక్త అభిషేకముతో నా ప్రాణ ఆత్మ దేహములను మీరు కడగమని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా మీరే కనికరించి కృప దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఇదిగో మన ప్రార్థనలను ఆలకించే దేవుడు ఆయన ప్రార్థనలను ఏమాత్రము త్రోసివేసే దేవుడు కానే కాడండి. ఎక్కడ తన నామంలో ఒక్కరు లేక ఇద్దరు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఆయన ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సమయంలో మనతో ఉన్నందుకు దేవునికి స్తుతులు తెలియచేద్దామా? దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని తెలియచేస్తూ ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచునే.
యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచునే. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఉదయము నీ కృప చేత మేము నింపబడినట్లు, అయా నీ రక్తము చేత మేము కడగబడినట్లు, మా ప్రాణ ఆత్మ దేహములను తండ్రి అయా తండ్రి నీ పరిశుద్ధ రక్తముతో మీరుగా కడుగుతున్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. అయా నన్ను మమ్ములను జ్ఞాపకం చేసుకునమని ప్రభువా ఆ ఉన్నతమైన దేవుణ్ణి స్తుతి తెలియచేద్దాం, దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ప్రాముఖ్యమైన సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 10వ వాక్యము. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు ఆత్మ స్వరూపిగా తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఊరకనే ఉండండి, నేనే దేవుడనని మీరు తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. ఆమేన్. ఇక్కడ దేవుడు మనలను ఊరకనే నిలిచి ఉండమని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మరి అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించే గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు పక్షముగా ఆయన అద్భుతములను జరిగించే దేవుడు. మరి ఐగుప్తు సైన్యము ఎదుట గొప్ప కార్యాలను ఆయన జరిగించిన మహోన్నతుడైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు నీకు తోడుండే దేవుడుగా ఉంటూ ఉన్నాడు కనుక మనం ఏమాత్రము అధైర్యపడనవసరం లేదండి. మనమేమాత్రము అధైర్యపడనవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. మరి హగ్గై పుస్తకము 2వ అధ్యాయము 4లో గమనించినట్లయితే ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 31:23లో గమనించినట్లయితే నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 20వ వాక్యం గమనించినట్లయితే నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకునుము, భయపడకుండుము, వెరవకుండుము, యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 9లో గమనించినట్లయితే ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యము తెచ్చుకొనడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం
13లో గమనించినట్లయితే, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, దిగులు పడకుము, భయపడకుము అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6లో గమనించినట్లయితే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి క్రీస్తు నందున్న ప్రియమైన జనాంగమా, ఈరోజు మహోన్నతుడైన దేవుడు మనకు తోడుగా నీడగా ఉంటూ ఉన్నాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కనుక నీవు ధైర్యము తెచ్చుకొని నీవు ఏదైతే చేయనుద్దేశించిన పనులు ఉంటున్నాయో వాటన్నింటినీ క్రీస్తు ప్రభు ధైర్యాన్ని ధరించుకొని దేవుని యొక్క వాగ్దానాలను నీవు పొందుకొని ముందుకు నడిపించబడినట్లు ఏమాత్రము భయపడక దిగులు చెందక నీవు సేవిస్తున్న దేవుడు నీ పక్షముగా ఉన్నాడు అనే గొప్ప ఒక నమ్మకముతో నీవు నింపబడినట్లు దేవుడు ఈ దినమంతటిలో నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించున్నట్లు ఈ వాక్యము చేత నీవు ఆదరించబడి బలము పొందుకొనబడి దేవుడు నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడినట్లు సాక్షిగా నీవు నిలవబడినట్లు ఈ వాక్యము చేత నీవు బలము పొందుకొందువుగాక. ఆమెన్, ఆమెన్. రండి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, మమ్మల్ని ప్రేమించి అయా మరి తండ్రి మా మధ్యలో నీవు ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఊరకనే ఉండుడి, నేనే దేవుడనని తెలుసుకోమని తెలియచేశావు. మహోన్నతుడమైన దేవుడిగా మా తోడుగా ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవేమాత్రము భయపడవద్దు, దిగులు పొందవద్దు అని ప్రభువా ఈ దినము మాకిచ్చిన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడలైన ప్రతి ఒక్కరిని అయా ఈ వాక్యము చేత మీరు బలపరిచావు అని నమ్ముతూ ఉన్నాను ప్రభువా. అయా మా జీవితంలో నీవిచ్చిన ప్రతి వాగ్దానాలను పొందుకొని ధైర్యముగా తండ్రి ముందుకు వెళ్ళునట్లు సాక్షిగా బ్రతుకున్నట్లు కృప దయచేయమని ప్రత్యేక రీతిలో తండ్రి నీ పక్షముగా జరిగిస్తున్న ఈ పరిచర్యను నీవు జ్ఞాపకము చేసుకొనండి ప్రభా. ఈ యొక్క బేతేల్ పరిచర్యను అయా మీరు జ్ఞాపకము చేసుకొని అడుగుపెట్టు ప్రతి స్థలములో నీ కార్యములను మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా యొక్క పరిచర్య నీ మహిమార్థముగా మాకు దీవెనకరంగా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా కుడివైపున ఎడం వైపు ముందు వెనుకాల తండ్రి మీరు అయా మీరు ఆశీర్వదించమని విస్తరింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభా ఏ కుటుంబంలో ఏ పరిస్థితుల గుండా వెళుతున్నారో, ఏ అనారోగ్య సమస్యల గుండా వెళుతున్నారో ప్రభా అయా మీరు ప్రభా వారిని స్వస్థపరచమని, వారి ఆర్థిక పరిస్థితులను ప్రభా అయా మీరు బాగు చేయమని తండ్రి నీ మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సమాధానము చేత నెమ్మది చేత ప్రభా నీవు ఉన్నావు అనే ఒక ధైర్యము చేత బిడ్డలందరినీ మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయా జరిగించిన ఈ యొక్క ప్రార్థన అంతటిని బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తూ, మీరిచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తూ సంపూర్ణముగా తండ్రి నిన్ను మహిమపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ నీ నామంలో ఆశీర్వదించబడి ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమెన్.